మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నమస్తే మేడం. నమస్కారం. ఏంటి పెళ్లికని వచ్చారా? అవునండి. పెళ్ళైపోయిందా? లేదండి, పెళ్లి ఆగిపోయింది. ఎందుకు? ఏం చెప్పమంటారు మేడం, సృజనని పెళ్లి పెట్ల మీదకి తీసుకొచ్చాం. శ్రీకర్ పక్కనే కూర్చున్నాడు. పంతులు గారు మంత్రాలు కూడా చదువుతున్నారు. తాళికట్టు నాయనా అని శ్రీకర్ చేతికి తాళిచ్చారు. సరిగ్గా మెళ్ళో 3 ముళ్ళు వేసేసరికి సృజన కళ్ళు తిరిగి పడిపోయింది. అవునా? ఇప్పుడు తన హెల్త్ ఎలా ఉంది? తన హెల్త్ బాగానే ఉందండి, కాకపోతే మా తలరాతే బాగలేదు. తన కడుపులోనే గోపి రూపం ఉందని డాక్టర్ వచ్చి కన్ఫర్మ్ చేసింది. వాట్? ఏం మాట్లాడుతున్నారు? అదే మేడం, ఇక్కడ ఎవ్వరికీ అర్థం కానిది. ఆ గోపిగాడు కొంప ముంచేశాడు. ముందు వాళ్ళిద్దరికి పెళ్ళనుకున్నారు కదా, అందుకనే వాళ్ళు అన్ని చోట్లకి హ్యాపీగా తిరిగేవారు. ఆదిత్య సార్ కూడా అడ్డు చెప్పేవారు కాదు. దాన్ని అలుసుగా తీసుకొని సృజనని దగ్గరకు చేసుకున్నాడు. ఇప్పుడు సృజన కడుపుతో ఉంది. గోపి ఇలా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. గోపి ఇలా చేస్తాడని మేము నమ్మలేకపోయాం, కానీ డాక్టర్ కన్ఫర్మ్ చేశాకే తెలిసింది. గోపి బయటికి అమాయకంగా కనిపించి లోపల కొంపలు ముంచేశాడు అని. అందుకే పెళ్ళి ఆగిపోయింది. లోపలంతా వేడివేడిగా ఉంది. మీరు కూడా వెళ్ళి పలకరిస్తానంటే వెళ్ళండి. ఆగిపోయిన పెళ్లి గురించి నేనే మాట్లాడతాను. అసలు ఆ గోపిగాడు చాలా తెలివిగా ఈ పని చేశాడని ఇప్పుడు నాకు అర్థమైంది. ముందు నేను వాడి పని చెప్పాలి. ఇప్పుడు ఇది గోపి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతుంది? ఏం మాట్లాడదు. గోపి 4 దెబ్బలు కొట్టి, ఎరా మొత్తానికి మగాడనిపించుకున్నావు, ఇదంతా నువ్వు కావాలనే చేసావని వాణ్ణి చావగొడుతుంది. వాణ్ణి ఎన్ని కొట్టి మాత్రం ఏంటి ప్రయోజనం? వాడు మన జీవితం మీద కొట్టాడు. మొత్తం మన బతుకు బస్టాండ్ చేశాడు. మాయా, ఇప్పుడు మీరేం ఆలోచిస్తుంటారో నాకు తెలుసు. మీ మనసులో ఎంత బాధుందో నేను ఊహించగలను. నువ్వు నా ఇంటి అల్లుడు అవుతావు, నా కూతురికి మంచి జీవితం వస్తుందని ఎన్నో కలలు కన్నాను. కానీ చివరికి ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాను. మావయ్య, నాకు నువ్వు ముఖ్యం, నీ పరువు ముఖ్యం, నీ ఆనందం ముఖ్యం. నీకోసం నేను ఏదైనా చేస్తాను. నువ్వు నా కోసం ఎన్నో అడుగులు కిందకు దిగావని నాకు తెలుసు శ్రీకర్. అందుకే కదా సృజన గోపిని ప్రేమిస్తుంది తెలిసినా కూడా నువ్వు తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు. కానీ ఇప్పుడు సృజన తల్లి కాబోతుంది. ఆ గోపి రూపాన్ని తన కడుపును మోస్తుంది. ఇలాంటప్పుడు నేను నిన్ను ఏం అడగాలి, ఏం మాట్లాడాలి? వీడు మేకవన్ని పులేని తెలియక పాపం బాబా వీడి మీద ఎంతో జాలి పడుతున్నాడు. మనది కూడా అదే భాగవతం కదా. అందరం బయటికి ఒకేలా నటిస్తున్నాం, లోపల ఇంకోలా ఉన్నాం. ఇంతకీ ఇప్పుడు ఈయన గారు ఏం చెప్తారో అది విందాం. మావయ్య, నాకు తెలుసు
సృజన నేను పెళ్లి చేసుకుంటానని నువ్వెంతో హ్యాపీగా ఉన్నావు. ఇప్పుడు ఆ పెళ్ళి ఆగిపోయినందుకు నువ్వెంత బాధగా ఉన్నావో కూడా నాకు తెలుసు. కానీ ఒక్కడే గుర్తుపెట్టుకో మావయ్య, చెప్పాను కదా, నేను నీకు మాట ఇచ్చాను. నీ పరువును కాపాడుతాను అనుకున్నాను. అందుకే సృజన తల్లి కాబోతుందన్న విషయం మన మధ్యలోనే ఉంచుదాం. ఇది బయటకు చెప్పొద్దు. సృజనని నేను పెళ్లి చేసుకుంటాను. ఏంటి శ్రీకర్ నువ్వనేది? ఇంత జరిగా కూడా నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అంటున్నావా? అవును మావయ్య, గోపి జైల్లో ఉన్నాడు. తను బయటికి రాడని ఇందిర చెబుతోంది. అలాంటి వాడి గురించి ఆలోచించి సృజన జీవితాన్ని పాడు చేద్దామా? ఈ ఇంటి పరుగుని రోడ్డు మీద పెట్టుకుందామా? అందుకే మావయ్య, ఈ విషయాన్ని నేను నా కడుపులో పెట్టుకుంటాను, నా మనసులో దాచుకుంటాను. నా మరదలు మెడలో నేను తాళి కడతాను. చూసావా వీడు ఎంత తెలివైనవాడో? ప్లాన్ అంతా వీడే చేస్తున్నాడు. చివరికి సృజన కడుపుతో ఉందని తెలిసినా కూడా సృజన మీద ప్రేమతో కాదు, ఈ ఆస్తి మీద మమకారంతో తన మెడలో తాళి కడతాను అంటున్నాడు. అది తెలియక బావ వీణ్ణి దేవుళ్ళలా చూస్తున్నాడు. మనకు కావాల్సింది జరుగుతోంది కదా. వాడికి సృజనకి పెళ్ళైతే మన వాట మనకొస్తుంది. అది కాకపోతేనే మన పరిస్థితి ఏంటో అన్న డౌట్ వస్తుంది. ఏం జరిగినా మన మంచికి. సైలెంట్గా ఉండా. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. నీ మనసులో నా మీద ఇంత గౌరవం ఉందని నేను అస్సలు గ్రహించలేకపోయాను. ఈ మాట చాలు. నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోవడం కాదు, జీవితాంతం నీ కాళ్ళు పడుతూ నీ రుణం తీర్చుకుంటాను. అమ్మా సృజన, సృజన! రామ్మా. సృజన, నీకు బావకి తొందరలోనే పెళ్లి చేస్తాను. ఏంటి డాడీ మీరు? నాకు బావకి పెళ్ళేంటి? ఇప్పుడు నా కడుపులో గోపి రూపం పెరుగుతుంది. అలాంటిదే బావతో తాళలా కట్టించుకుంటాను. అదంతా నాకు అనవసరం. నువ్వు తొందరపడినా నేను తొందరపడి నీ జీవితాన్ని నాశనం చేయలేను. ఆ గోపి రూపం నీ కడుపులో పెరిగినా సరే శ్రీకర్ నీ మెడలో తాళి కడతాడు, తనే నీ భర్త అవుతాడు. ఏం చేయమంటావు సృజన? మామయ్య పరువు అని బాధపడుతున్నారు. ఆయన ఈ బాధలు ఏమైపోతారో అని నాకు భయంగా ఉంది. అందుకే మామయ్య గురించి ఆలోచించాను. ఆయన బాధను చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే నీ మెడలో తాళి కడతాను అన్నాను. ఇది మామయ్య కోసం చేస్తున్నాను, ఈ ఇంటి పరువు కోసం చేస్తున్నాను. అంతేగాని నేను కావాలని చేయట్లేదు. నువ్వు నన్ను తప్పుగా అనుకోకు సృజన. కడుపుతో ఉన్న నా కూతుర్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటానని చెప్పిన గొప్ప మనిషి నా అల్లుడు. అలాంటి వాడు నీ జీవితంలో ఉంటే నీ భవిష్యత్తు కూడా బాగుంటుంది. మీ ఇద్దరికీ పెళ్లి జరిగి తిరుగుతుంది. ఇది నా నిర్ణయం.
మరదలి మీద ఎవరి చెయ్యి పడకూడదనుకున్నాను. తనే నా సొంతం అనుకున్నాను. అలాంటిది నువ్వు తనని సొంతం చేసుకున్నావు. ఇడియట్. సృజన మేడం, మీకు సార్కి పెళ్ళైపోయిందా? పెళ్లి బాగా జరిగిందా? ఒక పక్క చేసిందంతా చేసి పెళ్లి జరిగిందా అని అడుగుతున్నావేంటి? నేనేం చేశాను మేడం? చెయ్యని నేరానికి నేను ఇప్పుడు జైల్లో ఉన్నాను. ఇంకా నేనేం చేశాను మేడం? అదేంటి గోపి అలా అంటావు? నువ్వు ఆ ఇంట్లో ఉన్నప్పుడే చాలా చేసావు. ఇప్పుడు తెలీదని అమాయకంగా అంటే ఎవరు నమ్మరు. ముందు నేనేం చేశానో చెప్పండి సార్, తర్వాత అది నిజమో కాదో నేను చెప్తాను. గోపి, స్వీట్ తీసుకో. ఏంటి మేడం, మీరందరూ ఏదేదో మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఈ స్వీట్ ఇస్తున్నారు? అసలు ఏం జరిగింది చెప్పండి మేడం. నేను చెప్పడం ఎందుకు? సృజన చెప్తుంది విను. గోపి, నువ్వు నేను ఒకటేనని ప్రపంచానికి నిరూపించే సమయం వచ్చింది. నీ మీద ప్రేమతో పాటు నీ రూపానికి ప్రతిరూపం కూడా ఇప్పుడు నా కడుపులో పెరుగుతుంది. ఏంటి మేడం మీరు అనేది? అంటే మీరు ఏంటి గోపి, తను ప్రెగ్నెంట్గా ఉందని తెలిసి ఇంతలా షాక్ అవుతున్నావు? మీరిద్దరూ ఒకటయ్యాక తను తల్లి కాకుండా ఎలా ఉంటుంది? అప్పుడే దూరం పెట్టాల్సింది. అనవసరంగా నా రూమ్ నుంచి మామయ్య ఇంటికి తీసుకొచ్చి ఇప్పుడు నా కొంప ముంచుకున్నాను. ఇలా జరగడం ఏంటి మేడం? నిజంగా నాకేం తెలియదు మేడం. ఏంటి సృజన, గోపి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? సృజన, మరి నువ్వేమో తల్లిని కాబోతున్నాను అన్నావు. అసలు ఏం జరుగుతుంది? గోపి, ఒకరోజు నువ్వు తాగి నా రూమ్కి వచ్చావు. ఆ రాత్రంతా నా రూమ్లోనే ఉన్నావు. నువ్వు మత్తులో ఉన్నావు, నాకు దగ్గర అయ్యావు. అంతవరకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీ ఆరోగ్యం కోసం నాటకమాడాను. కానీ ఎప్పుడైతే నువ్వు నాకు దగ్గరయ్యావో నా మనసులో నీ మీద ప్రేమ ఉంది అని నాకు ఆ క్షణమే అర్థమైంది. అందుకే అప్పుడు నేను కూడా నీకు దూరం కాలేకపోయాను. అలా ఆ రాత్రి మనిద్దరం ఒక్కటైన తర్వాత నీ మీద నాకు మరింత ప్రేమ పెరిగింది. నిన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేని పరిస్థితి వచ్చింది. అప్పట్నుంచి జరిగిన సంఘటనలన్నీ నీకు తెలిసినవే. మన పెళ్ళైపోయాక ఈ సర్ప్రైజ్ నీకు చెప్పాలి అనుకున్నాను, కానీ ఇంతలోనే ఇలా జరిగింది. ఆ రోజు నేను తాగొచ్చింది నిజమే, కానీ ఉదయం లేచినప్పుడు మీరు నాతో ఈ విషయం చెప్పలేదు కదా. నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి నీ సొంతం అయ్యానని నీతో ఎలా చెప్తుంది? ఏదైతేనే నీ వల్ల ఇప్పుడు తను తల్లవుతుంది. ఖచ్చితంగా మీరిద్దరూ ఒకటవ్వాలి. నేను తొందరగా బయటకు తీసుకురావాలి. అక్కడ పెళ్ళి ఆగిపోయింది, మీ పెళ్లి జరగాలి. అది కాదండి గోపి, అసలు నువ్వు మీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఇంకా మీరు వెళ్ళొచ్చు. గోపి,
సృజన, గోపి ఇప్పుడు నీకు దూరంగా ఉన్నాడని బాధపడకు. తొందరలోనే నీకు దగ్గర అవుతాడు. మీరిద్దరూ ఒకటవుతారు. పద. ఏంటి తారా మీరు అనేది? సృజన ప్రెగ్నెంట్ అని పూర్తిగా కన్ఫర్మ్ చేసుకున్నారా? తనకిప్పుడు 3rd మంత్ సార్. అందుకే ఎలా అయినా సరే గోపి బయటికి రావాలి. తను ప్రేమించిన మనిషి, పెళ్లి చేసుకోవాల్సిన మనిషి కడుపుతో ఉంది కాబట్టి దీని మీద మనం బెయిల్ తీసుకురావచ్చా? చూడండి తారా గారు, గోపి మంచివాడని మీరు నమ్ముతున్నారు కాబట్టి తను ఏం చేసినా మీకు మంచిగానే కనిపిస్తుంది. కానీ ఒక అమ్మాయిని పెళ్లికి ముందే తను ప్రెగ్నెంట్ చేశాడు అంటే పక్కా ప్లాన్డ్గానే చేస్తున్నాడు అని కోర్టు నమ్మింది అనుకోండి, ఇవ్వాలనుకున్న బెయిల్ కూడా రద్దవుతుంది. ఎందుకంటే ఇది సెక్సువల్ హెరాస్మెంట్ కేసుగా తీసుకున్నారంటే తర్వాత పెద్ద ప్రాబ్లం అవుతుంది. లేదు సార్, గోపి ప్రమేయంతో ఇది జరగలేదు సార్. సృజన, గోపి ఇద్దరు ప్రేమించుకున్నారు. సృజన అంగీకారంతోనే ఇది జరిగింది. తనే చెప్తోంది. అందుకని మనం సృజనాన్ని తీసుకుంటే ఆ అమ్మాయి పెళ్లి కాకుండా అలా తల్లి అవ్వకూడదు. కాబట్టి గోపిని బెయిల్ మీద బయటకు తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయొచ్చు కదా. ఇలా ఎందుకు ఆలోచించకూడదు? అసలు గోపి మీద ఒక మర్డర్ చేశాడని ఇప్పుడు తన మీద అలిగేషన్ ఉంది. అలాంటిది ఇంకో ఆడపిల్లని పెళ్లి కాకుండా తల్లిని చేశాడని మరో కొత్త ఎలిగేషన్ అవుతుంది. అసలే ఒకప్పుడు తను స్మగ్లర్ అన్నది ఇంకో నింద ఉంది అంటే తన కెరియర్ మొత్తం క్రిమినల్ యాక్టివిటీస్లోనే ఉన్నాడని కోర్టు నమ్మిందంటే చాలా ప్రమాదం. సో ఈ విషయాన్ని మనం బయటికి చెప్పలేం. మీరేం చేస్తారో నాకు తెలియదు లాయర్ గారు. కానీ తొందరలో గోపికి బెయిల్ రావాలి. సృజనకి, గోపికి పెళ్లి జరగాలి. ఒక అమ్మాయి పెళ్లి కాకుండానే తల్లవుతుంది అంటే ఈ సమాజం తనని ఎలా చూస్తుందో, ఎన్ని మాటలు అంటుందో మీరే ఆలోచించండి. అందుకే ఎలాగైనా గోపిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. వస్తాను సార్. మంచిది తారా, ఇది నీ పిచ్చి ప్రయత్నం. గోపి బయటికి రాడు. సృజన, ఈ జ్యూస్ తాగు. నాకేం వద్దు. అలా అంటే ఎలా? నీవిప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు కదా. తాగు. కడుపులో ఉన్న బిడ్డకి బలం ఉంటుంది. ఈ ఇంట్లో నా మీద ఎవరికి ప్రేమ లేదత్తా. ఇంకా ఇదెందుకు? నాకొద్దు. చూడు, కడుపుతో ఉన్నప్పుడు ఎక్కువగా తాగాలి, తినాలి. మీ బావ నా కడుపులో ఉన్నప్పుడు నిమిషం కూడా గ్యాప్ ఇచ్చేదాన్ని కాదు. అయితే తింటూ ఉండేదాన్ని, లేకపోతే తాగుతూ ఉండేదాన్ని. అందుకే మీ బావ పుట్టేటప్పుడు 5 కిలోలు పుట్టాడు. ఇప్పుడు నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా అలాగే పెరగాలంటే నువ్వు ఈ జ్యూసులవి తాగాలి. నా మాట కాదనకుండా తాగు. ఏంటమ్మా ఇది? తను తాగును అంటే వదిలేయాలి, అంతేగాని హెల్దీగా పెరగాలని నువ్వు తనతో మాట్లాడకూడదు. తన కడుపులో పెరుగుతున్న రూపం నేను కోపం పెంచుకున్న గోపీది. ఇదేంటి? ఏంటన్నయ్య? నేను తన కూతురికే కదా ఇచ్చాను. మీరేం చేసినా తిట్లు తినేలా ఉంటుంది, లేదు ఎదుటి వాళ్ళని తిట్టించేలా ఉంటుంది. వెళ్ళండి.
ఏం మాట్లాడుతున్నావు? గోపిని సృజన ఎంతగానో ప్రేమించింది. గోపి వల్ల తల్లి కాబోతోంది. అలాంటిది తన ప్రెగ్నెన్సీని తీయించమంటావా? మనం ముందు సృజనని హాస్పిటల్ తీసుకువెళ్ళాలి. సృజనని నేను హాస్పిటల్ తీసుకొచ్చింది తనకి చెకప్ చేయించడానికి కాదు, అబార్షన్ చేయించడానికి.